సబ్స్క్రైబ్ ఛానల్. హాయ్ హలో అందరికీ. చూడండి, నేనైతే త్రిబుల్ ఆర్ కంపెనీకి అయితే వచ్చేసాను. ఆఫీస్కి బాలనగర్ దగ్గర ఉంది. ఇది బాలనగర్ టర్న్ కాడ. చూడండి, ఇందులో అయితే మనకు మిషనరీ, మగ్గం, ఎంబ్రాయిడరీ మిషనరీ కూడా ఉన్నాయి. మళ్ళీ అలాగే కుట్టు మిషన్స్ కూడా ఉన్నాయి. నేనైతే చూద్దామనేసి అయితే వచ్చాను. చూశాను, నచ్చింది. నేనైతే ఆర్డర్ కూడా పెట్టుకున్నాను. అయితే మిషన్ అయితే తొందరగా రాదు, మిషన్స్ అయితే లేవు, తెప్పిస్తున్నారు అనేసి అయితే అన్నారు. అందు గురించి నేను ముందుగా అయితే కొన్ని అడ్వాన్స్ పే చేసి 10,000 అలా నేనైతే మిషన్ బుక్ చేసుకున్నాను. అయితే ఆఫర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా. మిషన్కి మనం కుట్టు మిషన్ అనేది ఫ్రీ అని పెట్టారు ఆఫర్. నేనైతే తీసుకోలేదు మిషను. చూడండి, మనకి ఇలా కూడా ఫొటోస్ కూడా వస్తుంది. సో ఫోటో సాఫ్ట్వేర్ ఉందన్నమాట. అయితే ఇది చూడండి, మగ్గం వర్క్ మిషన్. మనకు వచ్చేసి డబుల్ హెడ్ కావాలనేసి అయితే వచ్చాము. ఆల్రెడీ మన దగ్గర మిషన్ అయితే విద్యా ఎంబ్రాయిడరీ ఉంది కదా, తెలుసు కదా అందరికీ. నేనేంటంటే మళ్ళీ కూడా మనం చూద్దాం ఒకసారి, కొంచెం వేరే కంపెనీ కూడా ట్రై చేయాలి. విద్య అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. చూడండి, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ రెండు కూడా ఉన్నాయి డిజైన్స్ ఇందులో. నాకైతే విద్య ఏ ప్రాబ్లం అయితే రాలేదు, చాలా బాగుంది విద్యా మిషన్ అయితే. ఇవి కూడా చూద్దాం. త్రిబుల్ ఆర్ కూడా చాలా నడుస్తుంది. విద్యా కంటే ఎక్కువ నేను ఎవరి దగ్గర చూసినా త్రిబుల్ ఆర్ మిషనే కనబడుతుంది. అందు గురించి త్రిబుల్ ఆర్ ట్రై చేద్దాం ఈసారి అనేసి అయితే చూడ్డానికైతే వచ్చాను కదా. కానీ నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేనైతే అడ్వాన్స్ పే చేశాను. మిషన్ అయితే మళ్ళీ తెప్పిస్తానని చెప్పారు. చాలామంది అయితే వచ్చారు మిషన్ తీసుకోవడానికి. ఇవైతే మనకు మిషన్ ఎంబడి ఇవైతే ఫ్రేమ్స్ అయితే వస్తాయి చిన్నవి, మనము లోగోస్ వేసుకోవడానికి, షర్ట్కి అలా ఉంటుంది కదా, అలాగా. చూడండి, మనకు డబల్ హెడ్ అంటే రెండు హ్యాండ్స్ ఒకటేసారి అయితే అయిపోతాయి. డబుల్ హ్యాండ్స్ అంటే ఒకటేసారి డబుల్ హెడ్ ఉంటే డబుల్ హ్యాండ్స్ అయిపోతాయి. కానీ ఫ్రంట్ బ్యాక్ అయితే మనకు ఒక మిషన్ ఆఫ్ చేసి ఒక మిషన్ పైనే రన్ చేయాలి. ఎందుకంటే రెండు హ్యాండ్స్ సిస్టంలో ఒకటే వర్క్ పెట్టినప్పుడు ఒక డిజైనే నడుస్తుంది కదా. అందు గురించే బ్యాక్ ఒకటేసారి వస్తుంది, ఫ్రంట్ ఒకటేసారి వస్తుంది. సెట్ చేసుకోవాలి. లేదు మనకు రెండు కూడా హెడ్ ఆన్లోనే ఉంచామంటే రెండు బ్యాక్ పెట్టినా బ్యాక్ పడిపోతుంది, రెండు ఫ్రంట్ పెట్టినా ఫ్రంట్ పడిపోతుంది. ఇలాగైతే వస్తుంది. నేనైతే తెప్పించాను మిషను. చూడండి, వచ్చేసింది. తీరా ఇదైతే ఎన్ని రోజులు అవుతుంది, 1 మంత్ అయింది నేను మిషన్ తెచ్చి. అయితే నాకు టైం దొరకక నేను వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, మనకు ఇలాగైతే వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు మొత్తానికి వాళ్ళు ఉండకుండా మన ఒక్కరే వస్తారనమాట, వాళ్ళు టెక్నీషియన్. చూడండి, మనకి ఇది మొత్తం అనేది మిషన్ అయితే ఫిట్టింగ్ చేసి ఇస్తారు. 5 మెంబర్స్ అయితే కంపల్సరీ మనకు ముందుగానే రాసిస్తారు. 5 మెంబర్స్ అయితే మీ వాళ్ళు ఎవరైనా ఉండాలి మిషన్ ఎత్తి పెట్టడానికి అని చెప్తారు. మనమైతే ఒక్కయనే వచ్చాడు చూడండి టెక్నీషియన్. ఇది మనకు త్రిబుల్ ఆర్ కంపెనీ వాళ్ళు ఇలా పంపించారు ఈయనకు. ఇలాగైతే ఈయనైతే వచ్చి చాలా బాగా అయితే మిషన్ అయితే ఫిట్టింగ్ అయితే చేశారు. చూడండి, మొత్తం మిషన్ అయితే ఇలాగైతే మనకు ప్యాకింగ్ అయితే వచ్చింది. ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా అయితే మనకు ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ అయితే ఇది ఒక్కరితో అయ్యే పని అయితే కాదు. చూడండి, చాలా హెవీ బాడీ ఉంది మిషన్ది మొత్తం. అసలు చాలా అంటే చాలా రిస్క్ అయింది. 5 మెంబర్స్ అయ్యారు. అసలు అంతకుముందు ఒకరోజు ముందు నైట్ వచ్చింది మిషన్ అయితే. నైట్ కూడా దించుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. 7-8 మెంబర్స్ పట్టారు. ఇప్పుడైతే ఈజీగా క్లాంప్లన్నీ సైడ్స్ బాక్స్ తీసేసి ఇలాగైతే ప్రస్తుతానికి అయితే ఇద్దరైతే కొంచెం ఇచ్చేస్తున్నారు. మా ఈయన టెక్నీషియను. మా అన్నయ్య వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అన్నయ్య వాళ్ళు మిషన్ ఎత్తి పెట్టడం కానీ జరపడం కానీ, ఈయన వచ్చేసి మధ్యలో పెట్టేసి వెళ్ళారు మిషను. మా అన్నయ్య వాళ్ళు అందరు ఫ్రెండ్స్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ సెంటర్లో అనేది మిషన్ అయితే సెట్ చేశారు. చూడండి, ఇలాగైతే ప్రతి ఒక్కటి పార్ట్ సపరేట్గా వచ్చింది. మనకు విద్య అయితే ఇలా మొత్తం అయితే ఫిట్టింగే ఉండే, అది ఇబ్బంది అనిపించలేదు. ఇది మొత్తం చాలా రిస్క్ అయింది. ఇలా చూడండి, చాలా అంటే చాలా పెద్ద హెవీ కదా. అసలు ఇంత ఘనం చూడండి, ఎంతమంది ఎత్తి పెట్టడానికి. అసలు కింద స్టాండ్ అసలు బరువే లేదు. మెయిన్ పైన పార్టే చాలా బరువు ఉంటుంది. చూడండి, ఏ మాత్రం పొరపాటుగా బ్యాలెన్స్ అటు ఇటు అయ్యి కొంచెం జరిగినా కానీ సైడ్కి పడిపోతుంది. మనకు పార్ట్స్ అనేవి ఇందులో అక్కడ ఇక్కడ కదిలి పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడండి, టెక్నీషియన్ కూడా చాలా ట్రిక్ తోటి ఐడియా తోటి
ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా పెట్టేటట్టు వాళ్ళు కరెక్ట్గా కూర్చోబెట్టి ఈయన కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ చేసేసారు. చూడండి ఇక్కడ మనకు చెక్కలు అవన్నీ కూడా ఫిట్టింగ్ చేయాలి. ఇలాగా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా సపరేట్గా లోగోస్ అని, అవి వేసుకోవడానికి వస్తాయి. ఫస్ట్ మిషన్ పైన అయితే నేను నా పేరే వేసుకున్నాను. ఎందుకంటే నేనే ఇష్టం మెయిన్ ఏంటంటే, అందు గురించే నాకు ఏదో వేయాలని లేదు. తర్వాత ఇక బ్లౌజెస్ ఎలాగో వేస్తాం కదా అనేసి ఫస్ట్ అయితే నా పేరైతే వేసుకున్నాను. చూడండి నీట్గా, చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది. నేనైతే పూజ కూడా చేశాను. అయితే వాళ్ళు డెమో చూపించడానికి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు వేసి చూస్తారు కదా, అందు గురించే నా పేరైతే వేసుకున్నాను. నేనైతే చిన్నగా అంటే లక్ష్మీ పూజ, కార్తీక మాసం ఉండే కదా, లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత తెల్లారి నేను కస్టమర్స్ బ్లౌజ్ అయితే పెట్టేశాను. నాకు చాలా అర్జెంట్ డిజైన్స్ వర్క్ వేసేటి ఉండే. ఇంట్లో కూడా ఇంకో మిషన్ ఉంది కదా, దానిపైన నడిపించాను. ఇది వచ్చినాక 2 డేస్కి స్టార్ట్ చేశాను మిషన్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. సేమ్ విద్య లాగానే ఉంది ఫినిషింగ్ కూడా. విద్య కూడా ఏం తక్కువ లేదు, ఇది కూడా తక్కువ లేదండి. అన్నీ సేమ్ మిషన్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళ టెక్నీషియన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ లోగోస్ అయితే వేసుకుంటారు, మిషన్ అయితే అన్నీ ఒకటే.